హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెత్తల కూర మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. బారింతరాలకు పాలు పడాలంటే ఇది ఖచ్చితంగా తినే తీరాలి. సో ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి అని కూడా నేను వీడియో చేశాను, చూడండి. ముందుగా నెత్తల్ని ఒక గిన్నెలో వేసుకొని 2 స్పూన్లు కల్లుప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఎందుకు వేయాలంటే పైన ఉన్న చిన్న చిన్న పులుసుగా ఉంటుంది కదా, ఆ పులుసు అంతా ఈ సాల్ట్ వేయడం వల్ల వచ్చేస్తుంది. నేను చూపించే విధంగా చూడండి. మా నాన్నమ్మగారు చాలా బాగా క్లీన్ చేస్తారు, అందుకే మా నాన్నమ్మగారి చేత చేయించాను నేను. సో పైన చిన్న చిన్న తోకలు ఇవి ఉంటాయి కదా, తలకాయ అంతా తీసేసుకోవాలి. లోపల ఉన్న వేస్ట్ అంతా ఉంటుంది కదా, అది అంతా తీసేసుకుంటేనే బాగా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత 4-5 సార్లు వాటర్లో వాష్ చేసేసుకొని పసుపు రాసి మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. దాంట్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి దాంట్లోనే. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మన ఆయిల్లో ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయ్యి మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది ఈ కూర. ఎందుకంటే మనం మెత్తళ్ళు వేసేటప్పుడు ఆల్మోస్ట్ కూర అయిపోతుంది, దగ్గరికి వస్తుంది అనగానే మనం మెత్తళ్ళు వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలి. ఇది వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయ మొత్తం ఒకటి తీసుకుని పైన పొరంతా అది పైన లేరంతా తీసేసి వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మన హార్ట్కి చాలా మంచిదండి, ఖచ్చితంగా తినాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కలిపేసుకుందాము. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత తీసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిగా వేసేసి కారం వేసేసి వాటర్ అయితే వేసేసుకోకూడదు. సో నేను చెప్పిన విధంగానే చూసి చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకున్నాము. కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం. ఈ నెత్తళ్ళ కూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ తినొచ్చు. బారంతరాలే కాదు, ప్రతి ఒక్కరు చిన్నగాంచి పెద్ద వరకు అందరూ తినవలసిందే. ఈ చేపలు, చిన్న చేపలు మన ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. అలాగే గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, కొంచెం దగ్గరికి వచ్చింది. ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పసుపు రాసి పక్కన పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఈ నెత్తళ్ళు ఇప్పుడు ఆ కూరలో వేసేసుకోవాలి. ముందుగా 2 స్పూన్లు కొత్తిమీర వేసుకున్నాము. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని పసుపు రాసుకున్న నెత్తళ్ళు దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడే అండి కూర చాలా జాగ్రత్తగా వినాలి మీరు, ఎందుకంటే నెత్తళ్ళు బాగా విడిపోయి బాగా మెత్తగా అయిపోద్ది కదా. సో మనం అసలు మామూలుగా అయితే స్పూన్ పెట్టకూడదు. పెట్టాన్న పేరుకి అలా పైన మా అమ్మగారు చూపిస్తున్నారు కదా, అలా చేయండి. తర్వాత మనం గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరికి రానిద్దాము. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయితే అలా మూత పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెడితే ఎక్కువగా మగ్గిపోయి మళ్ళీ చేప విడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు స్పూన్ అంతా ఇలా అసలు స్పూన్ పెట్టుకోకుండా ఇలా మా అమ్మగారు చూపించిన విధంగా చేసుకోండి. ఇలా పైకి తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది. కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ కూర చాలా మంచిదండి. బారింతరాలు ఖచ్చితంగా తినాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.